హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో బేగం బజార్ ఓల్డ్ సత్యనారాయణ మిఠాయి బండర్ దగ్గర ఉన్న శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం మీ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో మనకి డ్రెస్సెస్ అండ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అనూప్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఇప్పుడు మనం డ్రెస్సెస్ అలాగే శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? లైట్ వెయిట్ ఉప్పాడ చూపిస్తున్నాను. శారీసా? ఓకే, ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. టోటల్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు పాట అంతా కూడా టోటల్ గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, 1 మీటర్ పళ్ళు. దీంట్లో ఒకటి మనకి డైమండ్ డిజైన్ అలాగే జరీతో వేవ్స్ లాగా, మధ్యలో వచ్చేసరికి మీనా వర్క్ స్టైల్లోనే మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా మనకి ఒక లీఫ్ వర్క్ అండ్ మ్యాంగో షేప్ కనిపిస్తుంది. పైన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చారు. అలాగే కింద మనకి మీనా వర్క్ స్టైల్లోనే 3 మ్యాంగోస్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. శారీ మొత్తం మనం చూసినట్లయితే పైన వచ్చేసరికి బోర్డర్, చిన్న బోర్డర్ పింక్ కలర్ యూస్ చేశారు, అంటే పళ్ళు కలర్ కాంబినేషన్. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట, జరీతో కడ్డీ బోర్డర్. ఈ శారీకి 2 సైడ్స్ కూడా రెండు వైపులా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇట్లా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ చూసినట్లయితే ఇది లోటస్ ఫ్లవర్. ఈ ఒక ఫ్లవర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. ఇంకొక ఫ్లవర్ లోపలంతా కూడా మనకి ఫిల్లింగ్ బ్లూ కలర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్. టోటల్ సారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, మధ్యలో మనకి మీనా వర్క్ యాడ్ చేస్తూ. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. పళ్ళు అనేది రాణి పింక్ కలర్ కాబట్టి రాణి పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్గా మనకి ప్లెయిన్ ఉంటుంది మిడిల్ పార్ట్లో. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కామన్గా ఇచ్చారనమాట, శారీలో ఉన్నట్టే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 9850. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా లైట్ వెయిట్ ఉప్పాడనే మేడం. లైట్ వెయిట్ ఉప్పాడ, బ్లూ కలర్, రిన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ బుటీస్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్ గా రాణి పింక్ కలర్ కాంబినేషన్ లోనే టోటల్ డిజైనర్ వేర్ పళ్ళు ఇచ్చారు. ఎడ్జ్ లో బోర్డర్ చూసినట్లయితే మనకి బడ్ స్టైల్లో పైన బడ్ అంతా కూడా చిన్న చిన్న బడ్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్. అలాగే లీఫ్ పార్ట్ అంతా కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత కట్ వర్క్ స్టైల్లో ఒక ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మ్యాంగో షేప్ ఇచ్చారు. ఈ మ్యాంగో షేప్ అంతా కూడా మొత్తం జరీతో ఉంటుంది. దానిపైన మనకి ఒక క్రీపర్ స్టైల్ ఇచ్చారు. ఈ క్రీపర్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. ఇది టోటల్ గా మనకి 30 మీటర్ వరకు ఉంటుంది. శారీ అంతా ఓపెన్ చేద్దాము. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి. శారీ అంతా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. చిన్న చిన్న మ్యాంగోస్తో ఉన్నటువంటి బుటీస్ డిజైన్ చేశారు. ఇది 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు మెటీరియల్ యూస్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. వన్ సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, సేమ్ గోల్డ్ కలర్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బుటీస్ ఇచ్చారండి, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే లోటస్ ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. మనకి పింక్ కలర్ అనేది కుచిళ్ళ పార్ట్ లో ఉంటుంది, పళ్ళులో కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. వన్ సైడ్ బ్లూ కలర్, ఇంకొక సైడ్ మనకి పింక్ కలర్ బోర్డర్ కదా, సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 9200. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా లైట్ వెయిట్ ఉప్పాడ పట్టే, లైట్ వెయిట్ ప్యారెట్ గ్రీన్ కలర్. ఎస్. పళ్ళు పాటు అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ప్యాటర్న్ అంతా కూడా 1 లైన్ వచ్చేసరికి మొత్తం కూడా ఎలిఫెంట్స్ ఇచ్చారు. 1 లైన్ వచ్చేసరికి మనకి ఫిగర్స్ యూజ్ చేశారు. ఇంకొక లైన్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ ఇచ్చేసి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మనకి ఒక వేవ్ లైన్ యూజ్ చేశారు. ఈ 3 డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనకి అవుట్ లైన్ అనేది టోటల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్తో అవుట్ లైన్ ఇచ్చారు. ఇది 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ అంతా ఓపెన్ చేద్దాం. ఈ శారీ కూడా మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బాడీ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చి ఇక్కడ క్లాత్ ఏదైతే ఉందో అంటే ఏనుగు మీద వేసే క్లాత్, ఆ క్లాత్ వచ్చేసి
పింక్ కలర్ యూస్ చేశారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. బాడీ పార్ట్ వచ్చేసి మనకి పింక్ ఇచ్చేసి దాని మీద వచ్చిన క్లాత్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఎలిఫెంట్ డిజైన్ అనేది టోటల్గా మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్స్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కుచిళ్ళ పార్ట్ చూద్దాం. పాట్లీ పళ్ళు టైప్ ఉంటుందన్నమాట. అంటే కుచిళ్ళ పార్ట్ మాత్రమే మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, పళ్ళు కలర్ కాంబినేషన్. దానిపైన టోటల్గా కొంచెం బిగ్ సైజ్లో ఉండేటట్లుగా మొత్తం కూడా ఒక క్రీపర్, క్రాస్ లైన్స్లో క్రీపర్ యూస్ చేశారు. తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ లోపలంతా కూడా గ్రీన్ కలర్ అనేది శారీ మెయిన్ కలర్ కదా, షోల్డర్ పార్ట్లో ఉంటుంది, అదే కలర్ యూస్ చేశారు. ఓన్లీ కుచిళ్ళ పార్ట్లో మాత్రమే ఈ పింక్ కలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో ఎలిఫెంట్స్ డిజైన్ అది కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. పింక్ కలర్. ఓకే, పళ్ళు అనేది పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్ బోర్డర్ సేమ్ బోర్డర్. ఓకే, పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. మనం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 9800. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9800 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ సిల్క్. ఇది ఫ్యాన్సీ సారీ. ఇప్పటి వరకు మనం పట్టులో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం కదా, ఇది వచ్చేసరికి టోటల్గా మనకి డిజైనర్ సారీ. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి ఈ సారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు, ప్లెయిన్ బోర్డర్. ఆ తర్వాత తీసుకున్న బోర్డర్ ఏదైతే ఉందో ఇది టోటల్గా మనకి డిజైనర్ బోర్డర్ అనమాట. శారీకి తగ్గట్టుగా శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్తోనే మనకి ఈ బోర్డర్ అనేది డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ కాంబినేషన్, అంటే షిమ్మర్ మిక్స్ ఉంటుంది, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్. దీనిపైన డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది టోటల్గా గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇది వచ్చేసరికి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దీనిపైన అంతా కూడా పింక్ కలర్తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. 2.5 మీటర్స్ మనకి ఇదే కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ బేస్ మీద పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కుచిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ టోటల్గా మనకి క్రీమ్ కలర్ మెటీరియల్ తీసుకున్నారు. ఫుల్ కాంట్రాస్ట్ అనమాట. అంటే షోల్డర్ పార్ట్లో బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు, ఇక్కడ టోటల్గా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్. ఈ క్రీమ్ కలర్ మీద కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే కుచిళ్ళ పార్ట్లో మనకి అలాగే షోల్డర్ పార్ట్లో వేరియేషన్ చూపించారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. పింక్ కలర్ బ్లౌజ్. ఓకే, మనకి శారీలో బోర్డర్లో చిన్న బోర్డర్ అనేది పింక్ కలర్ యూస్ చేశారు. అలాగే శారీలో డిజైనింగ్లో కూడా మనకి పింక్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది మ్యాచింగ్ తీసుకుని మనకి బ్లౌజ్ డిజైన్ చేశారనమాట. అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డర్ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3390. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మ. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? లైట్ వెయిట్ జార్జెట్. ఇది లైట్ వెయిట్లో జార్జెట్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి. దాంట్లోనే మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పైన మనకి ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్, గ్రే కలర్, ఎల్లో కలర్. ఎల్లోలోనే మనకి 2 డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. లైట్ ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో షేడ్ కనిపిస్తుంది. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇదే కలర్ కాంబినేషన్తో త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ చెప్పాల్సింది ఈ బోర్డర్ అండి. చాలా స్టైలిష్గా ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి షిమ్మర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా ఇక్కడ బ్లాక్ కలర్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి వెల్వెట్ మెటీరియల్ ఉంటుంది. ఆ తర్వాత బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే సీక్వెన్స్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము.
ప్లెయిన్ బ్లాక్ టోటల్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు. ఎందుకంటే మనకి బోర్డర్స్ లో వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ యూస్ చేశారు కాబట్టి డార్క్ కలర్ అంటే శారీలో ఉన్న 4 కలర్స్ లో డార్క్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఉన్నటువంటి సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2590 రూపీస్. 2590 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా లైట్ వెయిట్ జార్జెట్ లో ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లంగావని స్టైల్. ఇది షోల్డర్ పార్ట్ అండి? yes madam, ఇది షోల్డర్ పార్ట్ లో వస్తుంది. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారండి. 2.5 మీటర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ గా మనకి హాఫ్ పర్ల్ టైప్ లో ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దాని మీద సాఫ్ట్ నక్కీతో మనకి ఒక అంటే పికాక్ దానికి నెమల పింఛం లాగా డిజైన్ చేసి దాంట్లో ఒక చిన్న కుందన్ని కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సారీ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ మీద మనకి ఈ పర్ల్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ వచ్చేసరికి బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. బోర్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే చిన్న చిన్న లీవ్స్ ని మనకి బంచ్ లాగా ఒక చిన్న బంచ్ లాగా డిజైన్ చేసి దానికి కుందన్స్ కూడా యాడ్ చేసి 2.5 మీటర్స్ టోటల్ పార్ట్ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఏ కలర్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి కుచిళ్ళ పార్ట్ డిజైన్ చేశారు. ఇది టోటల్ గా మనకి సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. పైన పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ని ఇచ్చారు. కింద లేస్ బోర్డర్ ఇచ్చారండి. సారీలో ఉన్న బోర్డర్ ఇంతకు ముందు మనం చూసింది నెమలి పింఛం టైప్ లో డిజైన్ వచ్చింది కదా క్రీమ్ కలర్ తో, అది కాకుండా మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అది కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తోని ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. దీనిపైన మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ని ఇచ్చారనమాట. టోటల్ గా మనకి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ ఉంటుంది. క్రీమ్ కలర్ తో మనకి కుచిళ్ళ పార్ట్ చాలా డిఫరెంట్ గా టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. గోల్డ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ప్లస్ బోర్డర్. ఓకే, గోల్డ్ మీద మనకి సెల్ఫ్ డాట్స్ తో ఉన్నటువంటి డిజైనర్ మెటీరియల్ తీసుకున్నారు. తర్వాత మనకి సారీలో షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనం మల్టీపర్పస్ ఏ సారీ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ కలర్ ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ 7190 రూపీస్. 7190 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ డ్రెస్సెస్ చూపిస్తాం మీకు. ఓకే, ఇప్పుడు వరకు మనం పట్టు సారీస్ చూసాం, తర్వాత ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చూసాం. ఇప్పుడు మనకి డ్రెస్సెస్ చూపిస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ పింక్ షేడ్ అండి. పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. కరెక్ట్ గా బాడీ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. స్ట్రెచబుల్ టైప్ లో వచ్చింది. ఫస్ట్ మనం పైన షోల్డర్ పార్ట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ మోడల్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ పైన క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ మ్యాంగో డిజైనర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. ఆ తర్వాత షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో దాని లోపల మనకి గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. దాని పైన మనకి నెట్టెడ్ మెటీరియల్ అనమాట. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆ నెట్టెడ్ మెటీరియల్ ని యాడ్ చేసి దానికి మిడిల్ లో వచ్చేసరికి మిర్రర్ వర్క్, అలాగే మనకి జర్దోసి వర్క్, బీడ్స్ వర్క్, కుందన్ వర్క్ తో కాటన్ థ్రెడ్ వర్క్ తో మనకి టోటల్ గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత కూడా మనకి లీఫ్ వర్క్ డిజైన్, తర్వాత ఇక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు. టోటల్ గా పైన అంతా కూడా మనకి ఫుల్ డిజైనర్ లుక్ తీసుకొచ్చారు. ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ టోటల్ గా కాటన్ థ్రెడ్ వర్క్ మాత్రమే యాడ్ చేశారు. లోపల మనకి సీక్వెన్స్ వర్క్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇన్నర్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది. పైన పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా బెల్ట్ పార్ట్ తర్వాత అంతా కూడా స్మాల్ సైజ్ లో మనకి తీసుకున్నారు. అనార్కలి మోడల్ కొంచెం స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. ఇదంతా కూడా ఫుల్ అంబ్రిల్లా కట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట లైన్స్ వైజ్ గా. ఈ లైన్స్ అన్ని కూడా కొంచెం సైజెస్ లో వేరియేషన్ చూపించారు. ఇప్పుడు మనం చూసింది టోటల్ గా టాప్ పార్ట్. బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. చున్నీకి 4 సెట్ గోల్డ్ బోర్డర్ వస్తుంది. ప్లెయిన్ విత్ గోల్డ్ బోర్డర్. సేమ్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. నెట్టెడ్ మెటీరియల్ కి గోల్డ్ కలర్ బోర్డర్ అన్నమాట. 4 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. బాటమ్ సేమ్ కలర్స్ ఇచ్చారండి. అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలర్స్ తీసుకున్నారు ఇట్లా. సో ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ కలరే ఫ్యాషన్ అయింది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4490 రూపీస్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మీకు అనార్కలి డ్రెస్సెస్ మోడల్ చూపిస్తున్నాం. ఓకే, అనార్కలి డ్రెస్సెస్ లెమన్ ఎల్లో షేడ్ లోనే ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. సెమీ కాలర్ నెక్ మోడల్ ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ కి పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఫుల్ పార్టీ వేర్ లుక్ తీసుకొచ్చారు. ఇదంతా కూడా మనకి బీడ్ వర్క్ వచ్చింది. లోపల జరీ వర్క్ మొత్తం కూడా ఎక్కడ కూడా వేరే కలర్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ సిల్వర్ కలర్ మాత్రమే తీసుకున్నారు. దాంట్లోనే డిఫరెంట్ మెటీరియల్
మెటీరియల్స్ యూస్ చేశారు. స్టోన్ వర్క్ వచ్చింది, బీట్ వర్క్ వచ్చింది, లోపలంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ థ్రెడ్ యూస్ చేశారు. అక్కడక్కడ కుందన్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా ఫుల్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. బ్యాక్ వచ్చేసరికి ఒక డ్రాప్ టైప్ లో నెక్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి టోటల్ షోల్డర్ పార్ట్ తర్వాత నుంచి మొత్తం కలీజ్ స్టైల్లో ఇచ్చారు. ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి కుందన్స్ని యాడ్ చేశారు. అంటే ఎక్కువ హెవీగా కాకుండా ఇక్కడ మనకి ఫుల్ స్టైలిష్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం లైట్ అక్కడక్కడ కుందన్స్ని ఇచ్చారు. అలాగే కింద కూడా షిమ్మర్ మెటీరియల్ సిల్వర్ కలరే తీసుకున్నారు. వేరే కలర్ కాకుండా టోటల్గా సిల్వర్ కలర్ కాంబినేషనే దామన్ పార్ట్లో యూస్ చేశారు. ఈ డ్రెస్కి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ లెమన్ ఎల్లో, మనం సిల్వర్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి లెమన్ ఎల్లో ఇచ్చారు. అలాగే చున్నీ చూసినట్లయితే నెట్టెడ్ మెటీరియల్ చున్నీ, 4 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ అనమాట. ఇంతకుముందు దామన్ పార్ట్లో ఏదైతే చూసామో సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్, అదే మెటీరియల్ని 4 సైడ్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 6190 రూపీస్. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ సారీస్ లో మరికొన్ని డిజైనర్స్ చూసే ముందు సొగస్చుడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చుడు తర్మా. నెక్స్ట్ వీటి కూడా సేమ్ డ్రెస్సెస్ చూపిస్తున్నాం మనం. డ్రెస్సెసా? ఓకే. ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి. టోటల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. పైన షోల్డర్ పార్ట్ చూద్దాము. ఇక్కడ మనకి కొంచెం హెవీగానే డిజైన్ వచ్చిందండి. సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. అలాగే మనకి టోటల్గా స్టోన్ వర్క్తో చాలా ఫుల్ అంటే ఎక్కువ కవర్ చేసే విధంగా మనకి ఫుల్ పార్టీవేర్ లుక్ తీసుకొచ్చారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్స్ వెరైటీస్తో మనకి స్టోన్ వర్క్ అండ్ కుందన్ వర్క్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఒక నెక్లెస్ టైప్లో మోడల్లో ఇచ్చారనమాట నెక్ పార్ట్ అంతా కూడా. ఆ తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ మీద బ్లూ కలర్తోనే కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకోకుండా సేమ్ కలర్ కాంబినేషన్తోనే కాటన్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో మనకి మిడిల్ పార్ట్ డిజైన్ చేశారు. ఆ తర్వాత బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. కట్ వర్క్ స్టైల్లో కొంచెం లెంతీగా హెవీగా కనిపించే విధంగా మనకి బెల్ట్ పార్ట్ అనేది తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేయకుండా మొత్తం కుందన్ వర్క్, స్టోన్ వర్క్ అండ్ జర్దోసి వర్క్ మాత్రమే యూస్ చేశారు. ఇక్కడ ఎంతైతే బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో సేమ్ అదే టైప్ లోనే మనకి ఫుల్ స్లీవ్స్ యాడ్ చేసి ఇక్కడ కూడా మనకి రిస్ట్ దగ్గర అంతా కూడా స్టోన్ వర్క్ చాలా డిఫరెంట్ గా అన్నమాట. ఇట్లా తర్వాత పైన కూడా మనకి మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కూడా సేమ్ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో మెయిన్ కలర్ ఆ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. ఈ డిజైన్ అనేది నెక్స్ట్ మనం దామన్ పార్ట్లో చూస్తాము. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ప్లెయిన్ ఇచ్చారు, ఎటువంటి వర్క్ చేయకుండా ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ చాలా హెవీగా ఉంది, ప్లస్ మనకి దామన్ పార్ట్ కూడా బిగ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ సేమ్ కలర్ కాంబినేషన్లోనే బ్లూ కలర్ కాంబినేషన్తోనే మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్తో కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా బోర్డర్ ఉంటుంది. తర్వాత 2 లైన్స్ మనకి షిమ్మర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇంతకుముందు మనం హ్యాండ్స్కి రిస్ట్ దగ్గర ఏదైతే చూసామో సేమ్ డిజైన్ని ఇంకొక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ మొత్తం కూడా టాప్ అంతా ఇలా కనిపిస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. ఇప్పుడు సేమ్ సెల్ఫ్ కలరే ఫ్యాషన్ కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమే ఉంటుంది, కాకపోతే బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. బోర్డర్స్లో మనకి 4 సైడ్స్ బోర్డర్ కూడా ఈ చిన్న బోర్డర్ ఏదైతే ఉంటుందో పింక్ కలర్, మజెంటా పింక్ అండ్ గోల్డ్ కలర్ అదే కామన్గా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం మిడిల్ పార్ట్లో 2 సైడ్స్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ పార్ట్లో ఇంతకుముందు మనం దామన్లో ఏదైతే చూసామో బోర్డర్ మజెంటా పింక్ మీద బ్లూ కలర్ సేమ్ కలర్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. అలాగే 4 సైడ్స్ కార్నర్లో హ్యాంగ్ అయ్యే విధంగా మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. బ్లూ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 6790 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీస్లో మీకు బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాం. హాఫ్ సారీస్ ఇప్పటి వరకు మనం సారీస్ చూసాము, తర్వాత మనం డ్రెస్సెస్ చూసాము. ఇది వచ్చేసరికి హాఫ్ సారీస్లో బ్రైడల్ కలెక్షన్. ఎల్లో కలర్ కాంబినేషన్ పైన ఫుల్ హెవీ వర్క్ వచ్చిందండి. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాము. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా పిటాయి వర్క్తో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. టోటల్గా మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట, ఎల్లో కలర్ కాంబినేషన్. దీనిపైన అంతా కూడా మనకి కలీ స్టైల్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ని టచ్ చేస్తూ పై వరకు కూడా వచ్చే విధంగా మొత్తం కూడా ఎక్కడ థ్రెడ్ వర్క్ అనేది యాడ్ లేకుండా లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. అవుట్లైన్ అంతా కూడా కొంచెం గోల్డ్ కలర్ హెవీ
హెవీగా కనిపించే విధంగా పిటాయి వర్క్తో ఇచ్చారు. స్కర్ట్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీ లుక్ అండ్ జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. దామన్ పార్ట్ చూద్దాము. ఇక్కడ మనకి 3 వేరియేషన్స్ బోర్డర్స్ ఇచ్చారండి. కింద మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సాఫ్ట్ నక్ అండ్ పిటాయి వర్క్ బోర్డర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి పర్ల్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం పిటాయి వర్క్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ని యాడ్ చేసి 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా బ్లూ కలర్తో మనకి టచ్ చేశారనమాట. ఇది స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయి? బ్లౌజ్ షిమ్మర్ బ్లౌజ్ అండ్ ఫుల్ వర్క్ బ్లౌజ్. ఓకే, నెక్ పార్ట్స్ ఆల్రెడీ డిజైన్ చేశారు. షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. 2 సైడ్స్ నెక్స్ అండి ఇవి. షిమ్మర్ మెటీరియల్ పైన మొత్తం కూడా గోల్డ్ కలర్తో సాఫ్ట్ నక్కీతో లోపల ఫిల్ చేసి పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్తో మనకి అవుట్ లైన్ అండ్ లోపల డిజైన్ ఇచ్చారు. అది ఏంటండి? స్లీవ్స్ కోసం షార్ట్ స్లీవ్స్ పెట్టుకునేటట్లయితే కనుక మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ వర్క్ ఇస్తారు. ఇది అగైన్ ఇంకో 2 బ్లౌజెస్ ఇచ్చారా? ఒకటే హాఫ్ సారీకి మనకి 2 బ్లౌజెస్. ఇక్కడ ఏంటంటే మనకి ఇంత దామన్ పార్ట్ లో పర్ల్ వర్క్ యాడ్ చేశారు కదా, ఆ వర్క్ ని యాడ్ చేసి మనకి ఈ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్ ఇచ్చారా? అది స్లీవ్లెస్ లా కుట్టించుకోవచ్చు. ఓకే, ఓనీ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్. కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే కనుక మనకి బోర్డర్లో గ్రీన్ కలర్ కూడా యూస్ చేశారు కదా, గ్రీన్ కలర్ ఒక ఓనీ తీసుకున్నట్లయితే కనుక 2 వెరైటీస్ లాగా ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే ఈ బోర్డర్ అనేది మనకి సారీలో అంటే స్కర్ట్ పార్ట్లో ఎక్కడ కూడా యాడ్ చేయలేదు, కానీ మనకి ఓనీలో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైనర్ బోర్డర్, తర్వాత వచ్చేసరికి ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్. ఇది మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇంకొక 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి ఈ పర్ల్ వర్క్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ని కూడా యాడ్ చేశారు. 2 సైడ్స్ ఇచ్చారు, కానీ చాలా హెవీ లుక్ కనిపిస్తుంది. ఫుల్ పార్టీ బ్రైడల్ కలెక్షన్. దీని కాస్ట్ ఎంత ఉందండి? 10,190 రూపీస్. 10,190 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ చూద్దాం. బ్రైడల్ కలెక్షన్ టోటల్ వెల్వెట్ మెటీరియల్, ఫుల్ పార్టీ వేర్ అండి. అది కూడా మనకి ఫిష్ కట్ మోడల్లో ఉంటుంది. కింద చూసినట్లయితే చాలా గేర్ ఎక్కువ వచ్చింది. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా బ్లూ కలర్ ఎక్కువ కనిపించే విధంగా, అంటే టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి జరీ అనేది ఎక్కువ వెల్వెట్ అవుతుంది కాబట్టి ఈ బెల్ట్ పార్ట్ సపరేట్ గా తెలిసే విధంగా ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఎంబోజ్ లుక్ ఉండే విధంగా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. అక్కడక్కడ మనకి సాఫ్ట్ నక్కి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా హాఫ్ పార్ట్ నుంచి మనకి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఇది మనకి సపరేట్ గా పెటల్స్ లాగా 2 లేయర్స్ తీసుకుని దాని లోపలంతా కూడా స్టైలిష్ గా మనకి ఎక్కువ షైనింగ్ కనిపించే విధంగా కుందన్ వర్క్ ఇచ్చారు. కింద వరకు కూడా మనకి మొత్తం దామన్ పార్ట్ అనేది సపరేట్ గా ఇవ్వకుండా కింద వరకు కూడా చాలా హెవీగా వచ్చింది డిజైన్ అనేది. కింద మనకి కట్ వర్క్ స్టైల్లో అనమాట, బోర్డర్ లుక్ కాకుండా కొంచెం కట్ వర్క్ స్టైల్లో తీసుకొచ్చారు. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ పింక్ కలర్ వస్తుంది మేడం. బ్లౌజ్ వచ్చేసి మీకు హెవీ బ్లౌజ్. బ్లౌజ్ మాత్రం సేమ్ కలర్ కాంబినేషన్. కట్ పార్ట్ కి ఏమాత్రం తీసుకోని విధంగా డిజైన్ చేశారండి. 2 నెక్స్ట్ పార్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఒకటే సేమ్ డిజైన్ కాకుండా ఇక్కడ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ తోనే డాట్స్ టైప్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఒక బోర్డర్ అక్కడ చూసినట్లయితే మనకి సపరేట్ గా ఫ్లవర్స్ డిజైన్. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అండి, అంటే సేమ్ లుక్ వచ్చింది కానీ ఒక బోర్డర్ లుక్ తీసుకొచ్చారనమాట స్టోన్ వర్క్ యాడ్ చేస్తూ. దీనికి ఓనీ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ అండ్ స్టైలిష్ కలర్ కాంబినేషన్. కాంట్రాస్ట్ వచ్చి మిడిల్ లో బూటీ వస్తుంది. బ్లూ కలర్ 4 సైడ్ బోర్డర్ వస్తుంది. బ్లూ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్ కి బ్లౌజ్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి లోపలంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ని కంటిన్యూ చేశారు. ప్లస్ బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి 4 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 16,190. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 16,190 రూపీస్కి అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ అండి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా హాఫ్ సారీ పార్టీ వేర్ పింక్ అండ్ పీచ్ కలర్. yes ma'am. స్కర్ట్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. పార్టీ వేర్ అండ్ బ్రైడల్ కలెక్షన్ కూడా చెప్పొచ్చు. పైన బోర్డర్ చూసినట్లయితే షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ కి పీచ్ కలర్ కాంబినేషన్ తో ఒక డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ని యాడ్ చేశారు. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి కింద దామన్ పార్ట్ నుంచి టచ్ చేస్తూ చాలా హెవీగా అండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ నక్కి అలాగే కుందన్ వర్క్ పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో డ్రాప్ టైప్ లో వెల్వెట్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. తర్వాత కింద మనకి కొంచెం హెవీగా ఉండే విధంగా ప్యాచ్ వర్క్ లాగా చిన్న చిన్న పర్ల్స్ డిజైన్ కూడా వచ్చింది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీ లుక్ అండి, మొత్తం కూడా ఎక్కువ హెవీగా కనిపించే విధంగా పర్ల్స్తోని మనకి స్మాల్ సైజ్ పర్ల్స్తోని మొత్తం అవుట్లైన్ లుక్ తీసుకొచ్చారనమాట. టోటల్గా ఫుల్ పార్టీ వేర్ అండ్ బ్రైడల్ కలెక్షన్ స్కర్ట్ పార్ట్ ఇది. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూద్దాం. సెమీ స్టిచ్ షిమ్మర్ బ్లౌజ్. ఓకే, షిమ్మర్ బ్లౌజ్కి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి దీంట్లో డిజైనింగ్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి నెక్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ కూడా సేమ్ బ్లూ కలర్ తీసుకున్నారు, 3/4 హ్యాండ్స్.
దీనికి ఓని ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్. అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్. పీచ్ కలర్ స్కర్ట్ పార్ట్ వచ్చింది, షిమ్మర్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓని చూసినట్లయితే టోటల్గా మనకి బ్లూ కలర్ కాంబినేషన్. అలాగే ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. కింద దామన్ పార్ట్లో హెవీగా ఏదైతే మనకి పర్ల్స్తో అవుట్లైన్ ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6,990. 6,990 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే అనూప్ గారు, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూశారు కదండి, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బేగం బజార్లో ఉన్న శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.